10 రోజుల విదేశీ పర్యటన తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే ఈ నెల 3వ తేదీన అమెరికా వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సుమారుగా 10 రోజుల పర్యటనలో 31,000 కోట్ల పెట్టుబడితో 19 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయంటూ కూడా ప్రకటన చేశారు ఆయన. సో అమెరికాకు వెళ్లారు. మొదట అమెరికా నుంచి దక్షిణ కొరియాలోనూ సీఎం రేవంత్ పర్యటించారు. ప్రస్తుతం పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు సీఎం రేవంత్ బృందం చేరుకుంది. ఒకసారి శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలతో స్వాగతిస్తున్నారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, రేవంత్ రెడ్డి ఎటువంటి ఘన స్వాగతం లభిస్తోంది? కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ రకంగా వారి యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు? విదేశీ పర్యటన ముగించుకొని రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ స్వాగతం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా నాయకత్వం ఇక్కడికి వచ్చారు. డప్పులు, పాటలు, డాన్సులతో, జెండాలతో వీరంతా స్వాగతం పలికారు. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అవుట్ గేట్ ఎంట్రీ దగ్గర ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయన నివాసానికి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం కూడా బిజీ షెడ్యూల్ ఉంది. ఈ రోజు కాగ్నిజెంట్ ఓపెనింగ్ ఉంది. మొత్తం 19 కంపెనీలతో 31,000 కోట్లకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. మనం చూస్తా ఉన్నాం. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి స్వాగతం చెప్పడానికి వచ్చారు. విజువల్స్ లో చూడొచ్చు. జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి వీరందరికీ అభివాదం చేసి వీరందరితో కొద్దిసేపు ర్యాలీగా ఆయనతో పాటు వాహనంలో ప్రయాణించినటువంటి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడే నేరుగా విదేశీ పర్యటన తర్వాత అమెరికా, దక్షిణ కొరియా, సియోల్ పర్యటన తర్వాత హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆయన నేరుగా ఇంటికి వెళ్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం కూడా బిజీ షెడ్యూల్ ఉంది. మనం చూస్తా ఉన్నాం. భారీగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారంతా కూడా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వారు స్వాగతం చెప్పడానికి, అంటే విదేశీ పర్యటన ముగించుకొని పెట్టుబడులతో హైదరాబాద్ చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డికి స్వాగతం చెప్పడానికి కొంత శ్రేణులు వచ్చాయి. కొద్దిమందితో మాట్లాడదాం. కొద్దిమంది నాయకులు ఉన్నారు. ఎట్లా ఎమ్మెల్యే గారు ఉన్నారు, చెవెళ్ళ ఎమ్మెల్యే. సార్, ఏం చెప్తారు? విదేశీ పర్యటన ముగించుకొని పెట్టుబడులతో వచ్చారు, భారీ స్వాగతం చెప్తా ఉన్నారు సీఎంకి. స్వాగతం, సుస్వాగతం. ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన ముగించుకొని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడానికి పోవడం జరిగింది. విజయవంతంగా తిరిగి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలను మరింత పటిష్టంగా తయారు చేయడానికి భగవంతుడు ఎల్లప్పుడూ సహకరించాలని కోరుతుంది. రైట్, చూద్దాం. ఎంపీ మల్లురవి గారు ఉన్నారు. మల్లురవితో కూడా మాట్లాడదాం. విదేశీ పర్యటన ముగిసిన తర్వాత వచ్చినటువంటి నేపథ్యంలో లైవ్లో ఉన్నాం. విదేశీ పర్యటన సక్సెస్ అయింది. 31,000 కోట్ల పెట్టుబడులతో ఇక్కడికి వచ్చారనేటువంటిది భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. షాదార్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మల్లురవి గారు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అమెరికా, సౌత్ కొరియా టూరు విజయవంతంగా చేసుకొని రావటం జరిగింది. ఇంత ముందులాగా వచ్చామనేది కాకుండా రేవంత్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడే ఇండస్ట్రీ మినిస్టర్ని తీసుకొని పోయారు, చీఫ్ సెక్రటరీని తీసుకొని పోయారు. వీళ్ళందరి ద్వారా అక్కడ చర్చలు చేసి అగ్రిమెంట్ చేసుకొని వచ్చారు. వెంటనే అన్ని అమలు చేసే కార్యక్రమాలు కూడా తీసుకున్నారు. ఇది రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఊరికే మాటలు చెప్పడం కాదు, చేతల ద్వారా రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణ ప్రజలకి, బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలియజేయటం జరుగుతుంది. సంవత్సర కాలం కూడా కాలేదు, 2 సార్లు విదేశీ పర్యటన. ఒకటి దావోస్, ఇప్పుడు అమెరికా అండ్ సియోల్, దక్షిణ కొరియా. అంటే ఉద్యోగాలు రావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా అమెరికా పోవాలి, దక్షిణ కొరియా పోవాలి. దావోస్ కూడా వెంటనే అక్కడ పెద్ద ప్రపంచ దేశాలన్నీ అక్కడికి వచ్చి ఆ నుంచి పెట్టుబడులన్నీ వస్తాయి కాబట్టి అక్కడికి పోయి అక్కడ మాట్లాడొచ్చారు. రెండోది, ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కానీ అక్కడ పోయారు. అదే రకంగా దక్షిణ కొరియా వాళ్ళు కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పోయారు. అన్నీ ఏది చేసినా తెలంగాణని సమగ్ర అభివృద్ధి చేయడానికే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంతేకాని ఇంతకుముందు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించి కూడా ఒక్క విదేశాలకు పోయి ఆయన వాళ్ళ దగ్గర మాట్లాడి నిధులు తీసుకుని రాలేదు. వెళ్తే కేటీఆర్ వెళ్ళాడు, ఇంకోళ్ళు వెళ్ళారు. కేటీఆర్ వెళ్తే ఎవరు పట్టించుకుంటారు? ఒక మినిస్టర్ పోతే, సీఎం పోతేనే పట్టించుకుంటారు. సీఎం కూడా చీఫ్ సెక్రటరీ, ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన టీమును మొత్తాన్ని తీసుకొని పోయి ఈ కార్యక్రమం చేయటం. రేవంత్ రెడ్డి సోదరుడితో చేసుకున్నటువంటి ఎంఓయు స్వచ్ఛ భయో అనేటువంటి దానిపైన ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. తమ్ముడికి కాంట్రాక్ట్ అప్పచెప్పారు, 1000 కోట్ల కాంట్రాక్ట్ అనేటువంటిది.
వెయ్యి కోట్లు 2000 కోట్లు అనేది రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి కాంట్రాక్టే. అక్కడ రేవంత్ రెడ్డి తమ్మి ఇండస్ట్రీ పెట్టకూడదని ఉందా? ఆయన ఎప్పుడో 20 సంవత్సరాల కిందట అమెరికాలో ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి నడిచేటటువంటి ఆ ఇండస్ట్రీ, అది ఇక్కడ పెట్టుబడి పెట్టకపోతే తప్పు పట్టాల. పెట్టుబడి పెడుతుంటే ఎవరు పెడితే మీకెందుకు? జగదీశ్వర్ రెడ్డి అనేటటువంటి రేవంత్ రెడ్డి బ్రదరు, ఈయన పిసిసి కాకముందు, ఎమ్మెల్యే కాకముందు, ఎంపీ కాకముందే అమెరికాలో ఉన్నాడు. ఆయన ఇండస్ట్రీ ఆయనకి సొంత ఈ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ చేస్తూ ఉంటేనే కదా అక్కడ ఉంది. ఆయన పెట్టేటటువంటి ఆ ప్రాజెక్ట్ ఇక్కడ అమలు చేయకపోతే అడగాల. గతంలో కూడా కేటీఆర్ వెళ్ళారు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సార్లు వెళ్ళారు సంవత్సరం లోపలలోనే. ఒకటి దావోస్ సందర్భంగా 30,000 కోట్ల పెట్టుబడి వచ్చిందని, ఇప్పుడు 31,000 కోట్లకు పైగా పెట్టుబడి ఉందని చెప్పేసి ఇది ఎప్పట్లోగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది? మల్లారావు గారు, మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, పరిపాలన. త్వరలోనే అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఊరికనే ఇన్ని వేల కోట్లు తీసుకొని వచ్చామని చెప్పటానికి చేసింది. చేసి చూపించడానికే అన్ని రకాలుగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నెంబర్ 1 అయితే ఎగ్జిక్యూటివ్ అధికారంలో సిఎస్ నెంబర్ 2 ఉంటారు. వాళ్ళిద్దరు ఉన్నారు. అదే ఇండస్ట్రీస్ ఎప్పటికప్పుడు చూసేటటువంటి మంత్రి కూడా పక్కనే ఉన్నారు. వీటన్నిటి ద్వారా వారికి భరోసా కల్పించి ఇప్పుడు అగ్రిమెంట్ తీసుకొని వచ్చారు. ఇంత ముందులాగా కాకుండా రేవంత్ రెడ్డి గారి టూర్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండమైన లాభం జరుగుతుంది. ఈ మాట్లాడే వాళ్ళ నోర్లన్నీ త్వరలోనే మూసుకోవాల్సిన ఏర్పాటు వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు వారి అస్తిత్వం కోసమే మాట్లాడుతున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రజలే వారికి ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితి కూడా లేకుండా చేస్తారు వచ్చే ఎన్నికల్లో. రేట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరేం చెప్తారన్నా? ఎంతవరకు అభివృద్ధి, ఏ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది? 30,000 కోట్ల ఒప్పందాలు అయ్యాయి అంటున్నారు. ఏ ప్రాంతాల అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు? ఎట్లా, ఏం చెప్తారు ఎమ్మెల్యే? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం గురించి అనుకోండి, నిరుద్యోగుల సమస్య తీర్చడానికి అనుకోండి, తెలంగాణలో పెట్టుబడులు రావాలని ఒక సదుద్దేశంతో ఇలా బహిర్గతంగానే అందరికీ తెలిసే విధంగానే విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఇవాళ అక్కడ మంచి కంపెనీలతోని సత్సంబంధాలు మాటలు మాట్లాడి తెలంగాణ ప్రయోజనం గురించే ఇక్కడ అన్ని వసతులు కల్పించడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. మీరు తప్పకుండా రండి, పెట్టుబడులు పెడితే మంచి జరుగుతుందని ఒక సదుద్దేశంతోనే పోవడం జరిగింది తప్ప అక్కడ ఏదో సూటు బూటు వేసుకొని తిరగడానికి పోలే. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యం కాబట్టి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తప్పకుండా సఫలమవుతుంది కాబట్టి ఇక్కడ అన్ని మౌలిక వసతులు అన్ని కల్పించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకున్నారు. దానికి క్యాబినెట్ కూడా సహకరిస్తుంది, అధికారులు కూడా సహకరిస్తుంది. కాబట్టి త్వరలోనే మంచి జరగబోతుంది తెలంగాణ ప్రజలకు. రైట్, ఇది మొత్తానికి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఎందుకంటే 31,000 పెట్టుబడులు, 31,000 కోట్ల పెట్టుబడులు, అంతలో గతంలో 30,000 కోట్లకు పైగా పెట్టుబడులు దావోస్ సందర్భంగా. సో అవన్నీ ఇంప్లిమెంటేషన్ దశలో ఉన్నాయి. సీరియస్గా ఉంది ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో. గత ప్రభుత్వం పెట్టుబడుల పేరిట కాస్త సీరియస్గా దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే, కేవలం సంవత్సర కాలం లోపలనే 2 సార్లు విదేశీ పర్యటన ముగించుకొని పెట్టుబడులపైన దృష్టి పెట్టారు. అభివృద్ధి ఎజెండాగానే ముందుకు వెళ్తా ఉంది ప్రభుత్వం. ఎవరైనా విమర్శలు చేసినా కూడా పట్టించుకోవడానికి సిద్ధంగా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు రవి, తర్వాత ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే భారీ స్వాగత ఏర్పాట్లతో రేవంత్ రెడ్డికి శంషాబాద్ నుంచి స్వాగతం చెప్పారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆయన నేరుగా వీరికి అభివాదం చేసి కొద్ది వారితో టైం కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. ఇచ్చినటువంటి బొకేలు, శాల్వాలు తీసుకున్నారు. నేరుగా ఇటు నుంచి నివాసానికి వెళ్ళారు, రేవంత్ రెడ్డి నివాసానికి. అటు నుంచి ఈరోజు సాయంత్రం జరిగేటువంటి కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి క్యాంపస్ ఓపెనింగ్కి, ఒప్పందంలో అమెరికాలో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఈరోజు ఓపెనింగ్ భూమి పూజ కార్యక్రమానికి కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు, క్యాంపస్ ఓపెనింగ్కి. దాని తర్వాత కూడా బిజీ షెడ్యూల్ ఉండనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో. సో ఇక ముందు కూడా తెలంగాణలో పెట్టుబడుల ధ్యేయంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో. సో మొత్తం మీద 10 రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా అనేక మంది, ముఖ్యంగా రైతుల్లో అయితే 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కూడా ముఖ్యంగా చాలా కీలకంగా ఉంది. అయితే వీటి విషయంలో చాలా మంది ఉత్కంఠభరితంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చెప్పబోతో ఎదురు చూస్తున్నారు. ఎటకేలకైతే సీఎం రేవంత్ రెడ్డి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షించామన్నట్టుగా చాలా ప్రగాఢంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, చాలా గర్వంగా కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతి కుమారి, ఇతరత్ర ఐటీ ప్రముఖులతోని ఆయన
అటు అమెరికాతో పాటుగా దక్షిణ కొరియాలో తీసుకున్నటువంటి ఒప్పందాలు వాటన్నిటి విషయంలో కూడా చాలా ప్రగాఢంగా గర్వంగా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 30,750 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ చేయగలుగుతున్నాము. సో 30,000 కోట్ల పెట్టుబడులు కూడా వచ్చాయంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన దక్షిణ కొరియా అమెరికా పర్యటన ఉన్న నేపథ్యంలోనే చాలా వరకు కూడా అక్కడి నుంచి మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఐటీకి న్యూ సిటీగా కూడా మారబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికైతే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి చేరుకునే పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని అక్కడికి ఘనస్వాగతం పలికారు ఆయనకి. ఆయన రోజు సాయంత్రం ఏదైతే అమెరికాలో తీసుకున్నటువంటి ఆ ఒప్పందాల మధ్య కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ని ఆయన ఈరోజు ఇనాగ్రేట్ కొత్త క్యాంపస్కి భూమి పూజ చేయబోతున్నారు. ఇక తిరిగి రేపు అటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ తర్వాత 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేయబోతున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతోంది. ఇప్పటివరకైతే 10 రోజులుగా రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయి. వాటి విషయంలో రేవంత్ రెడ్డి రేపు ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాల్సిన అవసరం ఉంది.